విషయంలో చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఉపాధ్యాయులను అయితే చాలా వేధింపులు గురి చేశారు. వాళ్ళకి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టడం దగ్గర నుంచి, బాత్రూమ్ క్లీనింగ్లు ఫోటోలు తీసి పంపించి అప్లోడ్ చేయమంటాం దగ్గర నుంచి, వాళ్ళు ఏ పని చేయాలో అది మానేసి మిగతా పనులన్నీ చేయించారు వాళ్ళ చేత. అంతేకాకుండా వేధింపులు, అర్ధరాత్రి తలుపు కొట్టి ఆ స్టూడెంట్స్ ముందు వాళ్ళు అవమానం చేయటం, అలాగే ఉద్యమ కార్యాచరణ అప్పుడు వాళ్ళకి కాపలాగా పోలీసులు పెట్టడం. ఊళ్ళో ఎంతో గౌరవంగా సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎంతో గౌరవం పొందుతారు ఈ టీచర్స్ కానీ గురువు స్థానంలో ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సమయం పాటించి వాళ్ళని బుజ్జగించడానికి, వాళ్ళని మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈయన వాళ్ళని అవాయిడ్ చేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ముందు ఎన్నికల విధుల్ని తప్పించాలనుకున్నాడు. అది కుదరలేదు. తర్వాత వాళ్ళ ఓటు వినియోగించుకోవడానికి, వాళ్ళ ఓట్లు కొనుగోలు చేయడానికి చూశాడు. వాళ్ళు ఎక్కడా లొంగలేదు. ఏకంగా తిరిగి వాళ్ళే కొంత బహుమతిగా ఇచ్చారు. అవును, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కలిపి. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఏదో తేడా కొందరా బాబు అనుకున్నాడో, దానికి వాళ్ళ కన్ఫ్యూజ్ చేయడానికి చూశారు. అప్లికేషన్లు ఇవ్వటాలు కానీ, పారాలు ఇవ్వటం, రకరకాల, ఒక రకం కాదండి, ఎన్ని రకాల అవాంతరాలు సృష్టించాలో, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు పెట్టాలో అన్ని చేశారు. అయినా సరే వాళ్ళు పొట్టి కసి మీద ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు మహాభారతంలో కూడా కర్ణుడంతటి వాడు మహాదాత, మహావీరుడు కర్ణుడంతటి వాడు గురు శాపానికి గురవుతాడు. ఆయన చేసింది తప్పు లేకపోయినా శాపానికి గురవుతాడు. గురైనప్పుడు అతను నేర్చుకున్న విద్యలన్నీ కూడా సరైన సమయంలో ఎప్పుడు అవసరం అప్పుడు పనికి రాకుండా పోయి అతను నిర్వీర్యుడైపోయి హతుడవుతాడు. యుద్ధంలో ఓడిపోతాడు, చనిపోతాడు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి కర్ణుడంతటోడు కాదు. కర్ణుడంతటోడికే అది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అరాచకవాది, అవినీతిపరుడు, ప్రజల పట్ల బాధ్యత లేనివాడు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా చేసినవాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన వాడు, ప్రజలను వెన్నుపోటు పచ్చల పిడిపోక పొడిచినోడు వెన్నులో, ఇటువంటి వ్యక్తి ఇబ్బంది పడటంలో ఏముందంటే ఖచ్చితంగా కసిగా పనిచేస్తారు. వాళ్ళు చూపించి ఓట్లు వేసారు. వాళ్ళు ఏకంగా వాళ్ళు వాళ్ళ గ్రూప్ లో మెసేజ్లో తిరుగుతున్నాయి, ఇది ఇంటికి పంపించేస్తున్నాం అన్నారు. అంటే ఎంత కసి లేకపోతే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు బయటపడరు. వాళ్ళు ఎంత కసి లేకపోతే ఈ రకంగా చూస్తారంటే ఇతను దుకాణం సర్దించినట్టే. వీళ్ళని పెట్టిన ఇబ్బందులకి ఇంకా ముగియలేదు కదా. రేపు ఎన్నికలు అభి బాకీ హై, రేపు ఉందా ఎన్నికల రోజు. ఆ రోజు ఏదైనా అవకతవకలు చేద్దామన్నా, లేకపోతే ఏదైనా మ్యానిపులేట్ చేద్దామన్నా, ఏదైనా పిల్లి మొక్కలు వేద్దామన్నా ఏది సాగనివ్వరండి. ఆ ప్రభుత్వ ఉద్యోగులు లోపల పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు సహకరించకపోతే ఈవెన్ ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ కూడా చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అతను అస్సాం గెలిపినట్టే. మీరు ఎన్నికల వరకు, ఫలితాల వరకు కూడా వేచి చూడవలసిన అవసరం, అవన్నీ లాంఛనం మాత్రమే. ఇది రాజకీయ పార్టీలు అయితే వాళ్ళు ఎవరో చెప్పుకోవచ్చు. ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్యుడిగా నేను పబ్లిక్ లో వాళ్ళ రెస్పాన్స్ చూసి, నా మిత్రులు చాలా మంది టీచర్లుగా ఉన్నారు, ప్రిన్సిపాల్స్ గా ఉన్నారు, ఉద్యోగులుగా ఉన్నారు, వాళ్ళ స్పందన, వాళ్ళు నాతోటి మాట్లాడిన విధం, ఏం జరిగింది ఏంటి అసలు అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారాన్ని బట్టి 100కి 90 మంది ఈ కూటమి వైపు ఉన్నారండి. కూటమి వైపు ఉన్నారనే కంటే జగన్కి వ్యతిరేకంగా జగన్కి ఇంటికి పంపాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇది మాత్రం నిజమండి. ఇది జరిగింది. ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళకి, ప్రతి ఉద్యోగికి ఒక కుటుంబం ఉంటుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావగారు కుటుంబం, కొడుకు, కూతురు, కోడళ్ళు, అల్లుడు, వాళ్ళ కుటుంబం, ఇలాగా వీళ్ళు ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు. వీళ్ళ బాధలు చెప్తారు, వీళ్ళ భావజాలను చెప్తారు. ఇటువంటి వాడు ఉంటే మన భవిష్యత్తు, ఎందుకంటే వాళ్ళకి సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉందండి. వెల్ ఎడ్యుకేటెడ్ ఉద్యోగులు కాబట్టి వారికి బాగా తెలుసు అన్ని విషయాలు. అవును, వాళ్ళు చెప్పింది ఆలకిస్తారు జనం కనీసం. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తేని చుట్టే కదిపాడు, వాళ్ళు జోలికి వెళ్ళాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకి అన్ని రకాలుగా చేసిన ఫిట్మెంట్లు పెంచి, వాళ్ళకి అన్ని చేసి, పిఆర్సీలు వేసి అన్ని చేసినా వాళ్ళు అసంతృప్తుడు ఉండేవారు. అటువంటిది వాళ్ళని కెలికి వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని చావు దెబ్బ కొట్టి, వాళ్ళు వేధించుకు తిన్నామండి, వేపుడేసుకు తిన్నామండి, ఎందుకు వదిలేస్తారండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ అరాచకాన్ని, వాళ్ళు కూడా పౌరులుగానే, వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చంద్రమండలం నుంచి ఏం తగలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు.
మీరు రెక్సోనా సభ్యుల మీకెంతకో వస్తుంది, వారికి వాళ్ళకి ఇంకా ఎంతకో వస్తుంది. బాగా కేజీ తెలుస్తాయి. మీకు ప్రభుత్వంతో ఎంతకు వస్తే దగ్గరగా వాళ్ళకి ఎంతకు వస్తుంది. అదే ప్రభుత్వంతో దగ్గరగా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు బాగా తెలుస్తాయి. పైగా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు చెప్పినట్లుగా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఉద్యోగులు చెప్తే. ఇతని వల్ల ఎంత ప్రమాదం ఉందో ఒక సామాన్యుడి కంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఉమ్, వాళ్ళ దోపిడీ మనం ఇప్పుడు సినిమా ఉందనుకోండి, సినిమా తీసిన తర్వాత చూస్తాం మనం, సినిమా తీస్తుండగానే చూస్తారు కదా అక్కడ ఉన్న టెక్నీషియన్స్. అలాగే వాళ్ళ ముందే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది, ఎలా దోపిడీ చేసాడు ఏంటి అనేటువంటి. కాబట్టి వాళ్ళు ఇతన్ని సాగనంపాలి అనుకున్నారు. వాళ్ళకి మనందరం హ్యాట్సాప్ చెప్పాలి. ఎప్పటికైనా సరే మంచి మార్పు వచ్చి సమాజాభివృద్ధి కోసం ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాళ్ళు వ్యక్తిగత ద్వేషం, కోపం, అభిప్రాయంతో కాకుండా ప్రజలతో